ఎక్కడ చూసినా అగుపిస్తుంది. ప్రధానంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లో ఈ దగ ఎక్కువగా మనకు కళ్ళకు కనిపిస్తుంది. ఒకవైపు ఏజెన్సీల మోసం, మరోవైపు ప్రభుత్వం వాళ్ళ విధి నిర్వహణను గుర్తించక, వాళ్ళని పర్మనెంట్ ఉద్యోగులకు గుర్తించక ఇబ్బందులు పెట్టడం, అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. అయితే అనేక ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా ప్రధానంగా సరళీకృత ఆర్థిక వ్యవస్థలో భాగంగా రూపొందిన ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనే కాదు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ విధానం ఉంది. దీన్ని సంస్కరించాల్సిన అవసరం ఉంది. వేలాది మంది ఉద్యోగుల బాధలను ఏ ప్రభుత్వం ఎలా తీరుస్తుంది, దీన్ని ఎలాంటి సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందనే అంశంపై మనం ఇప్పుడు ప్రవీణ్ కుమార్, ఆయన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర నాయకుడు, అనేక ఉద్యమాలు చేశారు, తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహించారు. ప్రస్తుతం జగన్నాథం ప్రవీణ్ కుమార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయి, వాళ్ళని పర్మనెంట్ చేసే అవకాశాలు ఉన్నాయనే అంశంపై తెలుసుకుందాం. ప్రవీణ్ కుమార్ గారు నమస్కారం. సార్ ఉమేష్ గారు నమస్కారం అండి. కొన్ని వేల మంది వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి, వారి విద్యార్హతలను పణంగా పెట్టి, కేవలం చాలని జీతాలతో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వాలు తలుసుకుంటే వీరి సర్వీస్ని క్రమబద్ధీకరించే అవకాశాలు లేవా? మీరు ఎలా పరిగణిస్తున్నారు దీన్ని? సార్, ఇది కాంట్రాక్టింగ్ అవుట్సోర్సింగ్ విధానం అనేది, కాంట్రాక్ట్ విధానం అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. అవుట్సోర్సింగ్ విధానం అనేది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. మేము తెలంగాణ ఉద్యమ సమయంలో 24 జూలై 2011లో ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంఘము స్టార్ట్ చేయడం జరిగింది. మరి సకల జనుల సమ్మెలో పాల్గొనడానికి క్రియాశీలకంగా ఈ సంఘము మొదలయ్యి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి, సకల జనుల సమ్మె సక్సెస్లో కూడా ఒక క్రియాశీలకమైన పాత్ర పోషించి లక్షల మంది ప్రజలను, సంఘాలను కూడా ఈ ఉద్యమానికి తోడ్పడడం జరిగింది. మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ అనేది ఒక దుర్మార్గమైన వ్యవస్థ. ఇది ఒక తయారైన హ్యూమన్ రిసోర్స్. ఇప్పుడు ఒక సిటిజన్ ఆయన స్కూల్కి పోతాడు, కాలేజీకి పోతాడు, ఒక హ్యూమన్ రిసోర్స్గా మారుతాడు. మరి తయారైన హ్యూమన్ రిసోర్స్ను మనం సరిగ్గా ఉపయోగించుకుంటలేము. ఇన్సెక్యూరిటీ జాబ్ అంటే ఆయనకి ఇన్సెక్యూరిటీ జాబ్ ఇచ్చి ఒక తయారైన హ్యూమన్ రిసోర్స్ను మనం డిస్మెంటలైజ్ చేస్తున్నాం. అంటే ఆయన్ను రకరకాల హింసలు పెట్టి చంపేయబడుతున్నాం. ఆయనకు భద్రత కలిగిన ఉద్యోగం మనం ఇవ్వాల్సి ఉంటుంది, లేకుంటే ఆయన డిస్మెంటలైజ్ అయిపోతాడు. ఈ ఉద్యోగానికి రాకముందుకు ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతాడు, హిందీలో మాట్లాడతాడు, తెలుగులో మాట్లాడతాడు, కవిత్వాలు కూడా చెప్తాడు. వీడికి వచ్చినాక కొన్ని రోజులకి ఆయనకి ఇంగ్లీష్ పోతుంది, హిందీ పోతుంది, తెలుగు పోతుంది, లాస్ట్కు మాటే పోతుంది, రకరకాల రోగాలు వస్తాయి. ఆయన అంటాడు ఇంతమంది ప్రజల్లో ఒక బిల్గేట్స్ పుట్టలేదా అని. ఎక్కడికి వెళ్ళి పుడతాడు? ఆ ఉద్యోగం ఉంటుందో పోతుందో కూడా అర్థం కాదు. తెల్లారితే ఎప్పుడు ఇన్సెక్యూరిటీ వ్యవస్థ వల్ల ఆయన ప్రధానంగా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రతి సంవత్సరం వాళ్ళు రెన్యువల్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎందుకు ఇలా? సో నా అభిప్రాయం ఏంటిదంటే, ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటే డైరెక్ట్ డిపార్ట్మెంట్ జీతం ఇస్తుంది ఆయనకు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటే మధ్యలో ఏజెన్సీలు ఉంటాయి, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు. సో నా అభిప్రాయం ఏంటంటే, ఈ రకరకాల ఇబ్బందులు ఉంటాయి ఈ వీటి వల్ల, ఇన్సెక్యూరిటీ జాబ్ వల్ల. ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు అన్నింటినీ కూడా మనం రద్దు చేయాల్సి ఉంటుంది. ఈ ఏజెన్సీలు తీసుకునే కమిషన్ కొన్ని లక్షల్లో ఉన్నది. సో ఈ ఏజెన్సీల కమిషన్ను వీటిని రద్దు చేసి డైరెక్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. సో దానివల్ల లక్షల కొద్ది కమిషన్గా పోయే లక్షల కొద్ది ప్రజాధనం మనకు మిగిలిపోతుంది. దానివల్ల ఉద్యోగుల జీతం కూడా మనం పెంచవచ్చు. సో ఆ ఉద్యోగి జీతం ఇచ్చి ఆయనకు భద్రత కల్పించడం వల్ల ఆయన ఇంకొక గొప్పగా మంచిగా తన స్కిల్ అంతా పెట్టి గొప్పగా సేవ చేస్తాడు. అంటే ప్రభుత్వం ఇన్ని లక్షల బడ్జెట్ విడుదల చేసి ఆర్థిక శాఖ అనుమతులు తీసుకున్నప్పటికీ కూడా ఈ అవుట్సోర్సింగ్లో 50,000, ఆ తర్వాత కాంట్రాక్టులో 50,000 పైచిలుకు, సుమారు 1,00,000 పైచిలుకు ఉద్యోగులు వివిధ శాఖలలో పనిచేస్తున్నారు. కేవలం టెంపరవరీ ఉద్యోగులే వీళ్ళు. ఎలా జవాబుదారితనం ఎలా ఉంటుంది? వీళ్ళు కేవలం అవినీతికి పాల్పడవలసిన అవసరం ఏర్పడుతుంది. మీరేమంటారు? ఈరోజు మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేసే సేవ చాలా గొప్ప సేవ. వాళ్ళు అభద్రత కలిగిన ఉద్యోగాలతో కానివ్వండి, చిన్న చిన్న జీతాలతో కానివ్వండి, మీరు చూసినట్టయితే ఈరోజు ప్రభుత్వ పథకాలు అమలు చేసే అన్నీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులే. మీరు చూసినట్టయితే ఇవాళ మా సోదరులు మెప్మా ఉద్యోగులు అన్ని ప్రభుత్వ పథకాలన్నీ పట్టణాల్లో అమలు చేస్తారు. ఉపాధి హామీ ఉద్యోగులు మరి గ్రామాల్లో వాళ్ళన్నీ కూడా అమలు చేస్తారు. జిహెచ్ఎంసీ యూసీడీ ఉద్యోగులు మరి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పథకాలన్నీ వాళ్ళు అమలు చేస్తారు. మరి సెర్ప్ ఉద్యోగులు, ఐకేపీ ఉద్యోగులు మరి గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ పథకాలన్నీ ఊమ్ టు టూమ్. అంటే నేను అనేది ఇక్కడ ఇదే విషయం.
ఇంత బాధ్యతాయుతమైన పనులు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు చేయడంతో అవినీతికి ఆస్కారం ఉంది. ఉదాహరణకు ఒక మండల ఆఫీస్కి ఒక సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ డబ్బులు అడగరు, కింద ఉన్న అవుట్సోర్సింగ్ వాళ్ళే డబ్బులు అడుగుతారు. ప్రాక్టికల్గా మీరు చూస్తారండి ఎంఆర్ఓ ఆఫీస్కు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలా నిజాయితీగా పనిచేస్తారు. వీళ్ళు చిన్న జీతంతో అయినా కూడా రాత్రి పగళ్ళు సాయంత్రం దాకా చాలా ఆఫీసులలో ఉండి చాలా నిజాయితీగా పనిచేస్తారు. దాదాపు మీరు చూసినట్టయితే ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ చూసినా కూడా చిన్న జీతాలు తీసుకొని రాత్రి పగళ్ళు ప్రజలకు సేవ చేసేది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులే. సో వీళ్ళకు మేము అడిగేది ఏంటంటే ఈ ఏజెన్సీలను రద్దు చేసి రాత్రి పగలు ఎందుకు చేయాల్సి వస్తుంది? 8 గంటలు చేస్తే సరిపోతుంది కదా. వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారు. కోసం అని ఎందుకు అనుకోవడం లేదు, ఎక్కడ కూడా అంటే వాళ్ళకంత ధైర్యం ఉండదు. కరప్షన్కు చిన్న ఉద్యోగులు కరప్షన్ చేయాల్సిన ధైర్యం ఉండదు. వాళ్ళు రకరకాల ఇబ్బందులు ఉద్యోగులు చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరప్షన్ చేస్తారు. కరప్షన్ చేయాల్సినంత ధైర్యం ఉండదు వాళ్ళకు. జనాలు కూడా వీళ్ళకి ఏదో చేసే అంత కూడా ఉండదు వీళ్ళకు. వీళ్ళు ఏంటంటే కష్టంలో నుంచి వస్తారు కనుక ఆ బాధ్యత ఫీల్ అవుతారు. సమాజానికి సేవ చేయాలి, మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఈ విధంగా ఉన్నామని ఒక బాధ్యత ఫీల్ అయ్యి సమాజానికి సేవ చేయాలనే రెస్పాన్సిబిలిటీతో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొనడానికి కారణం ఈ ప్రభుత్వం వస్తే తమ బతుకులు బాగుపడతాయి, మా ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి అనే ఒక ఆశతోటి ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ వచ్చింది, 2 పర్యాయాలు ప్రభుత్వం ఏర్పడ్డది, కానీ వారి బతుకులు మాత్రం ఎందుకు మారలేదు? అంటే ప్రభుత్వం కూడా మెల్లిమెల్లిగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. కొన్ని కోర్టు కేసులు ఉండే, కొన్ని రకరకాల ఇబ్బందులు ఉండే, ప్రభుత్వం కూడా మెల్లిమెల్లిగా దాని మీద పోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మనం చూసినట్టయితే మొన్న మెప్మా ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అనేది ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసీ యూసిడి ఉద్యోగులు కూడా హెచ్ఆర్ పాలసీ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మరి మొన్న సెర్ప్ ఉద్యోగులకు టైం స్కేల్ అనౌన్స్ చేయడం జరిగింది. మెప్మా ఉద్యోగులకు కూడా టైం స్కేల్ అనౌన్స్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ యూసిడి ఉద్యోగులు కూడా టైం స్కేల్ అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా 11,103 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఆ విధంగా ఇంకా ముందరికి పోవాలనే విధంగా సమాన పనికి సమాన వేతనం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటున్నారు. దాదాపు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ అనౌన్స్ చేసిన టైం స్కేల్, రెగ్యులరేషన్ ఇవన్నీ కూడా కొంచెం స్పీడప్గా ఇవన్నీ జరిగిపోతే ఇంకా కూడా మేము ముందరికి పోయి దాదాపు ఈ రాష్ట్రంలో అసలు భారతదేశంలో ఎక్కడ కూడా ఈ యొక్క అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అనే యొక్క ఇన్సెక్యూరిటీ వ్యవస్థ అనేది ఉండకూడదు. దీనివల్ల ఆ మనిషి హ్యూమన్ రిసోర్స్ డిస్మెంటల్ అయిపోతూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఒక పాడుపడ్డ కూలిపోయే బిల్డింగ్ను కూలగొడతాం, కానీ మంచిగా ఉన్న ఒక హ్యూమన్ రిసోర్స్ను కూలగొట్టడం అనేది ఒక మంచి పనికొచ్చే బిల్డింగ్ను కూలగొట్టినంత బరాబరు. అంటే యువత నిర్వీర్యం అయిపోతుంది. yes, this is nothing but dismantlization of youth. ఒక రెడీ అయిన హ్యూమన్ రిసోర్స్ను మనం డిస్మెంటలైజ్ చేస్తున్నాం ఈ వ్యవస్థ. మరి విద్యావంతులైన యువత ఈ ఉద్యోగాలకి ఎందుకు వెళ్తున్నారు? అంటే ఆపర్చునిటీస్ లేక ఏదో ఒకటి చేయాలి అంటే దానివల్ల మన ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. సో సమాజం గవర్నమెంట్ సెక్టార్లో ఉంటాం, దీనివల్ల సమాజానికి సేవ చేయొచ్చు అనే ఒక ఆలోచనచో. సో తెలంగాణ యువతలో ఎట్లుంటుంది అంటే మీకు తెలుసు, వాళ్ళకు సేవ చేయాలనే భావం బాగా ఉంటుంది. తెలంగాణ రక్తంలో ఉంటుంది, సేవ చేయాలనే భావం ఉంటుంది. ఒక సమాజానికి ఉపయోగపడాలనే జీల్ కసి బాగా ఉంటుంది. తెలంగాణ యువత స్వార్థపరులు కాదు. ఎప్పుడు వాళ్ళు పోరాటాల్లో సాక్రిఫైస్ ధోరణి ఉంటుంది. సో ఆ ధోరణితో సరే మనకు చిన్న జీతాలు ఉన్నా కూడా పోరాటాలు ఉద్యమాలు కడుపు నింపవు కదా, అంటే అది మన రక్తంలో ఉంటుంది. ఎక్కువ సమాజానికి సేవ చేయాలనే కసి అనే ఒక భావన అది తరతరాల నుంచి వచ్చింది. అది ఒక మన రక్తంలో ఉంటుంది. సేవ తత్పర్యము అనేది తెలంగాణ. అంటే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు మొదటే తాము చేయకుండా పక్కకు తప్పుకుంటే ప్రభుత్వం వేరే ఆలోచించే అవకాశాలు ఉండేవి కదా. అప్పుడు ఒక సేవ చేయాలనే భావంతో వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు. దానివల్ల మెల్లమెల్లగా కూడా రెగ్యులర్ అవుతుంది. మనకు రాష్ట్రం వస్తే కూడా రెగ్యులరేషన్ క్రమబద్ధీకరణ అనే ఉద్దేశంతో అందరూ ఉన్నారు. సో అందులో మనం మెల్లిమెల్లిగా ముందరికి పోవడం జరుగుతుంది. సో ఇప్పుడు అది స్పీడప్ అయి కూడా అందరికీ ఈ రాష్ట్రంలో అందరికీ భద్రత కలిగిన ఉద్యోగాలు, సమాన పనికి సమాన వేతనం కూడా కలిగి ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని స్పీడప్ చేస్తూ ఉన్నారు. పెద్దలు కేటీఆర్ గారు కూడా దీని మీద చాలా శ్రద్ధ పెట్టినరు. నేను చెప్పిన డిపార్ట్మెంట్లు ఇప్పుడు కొంచెం జరిగింది. సో ఇంకా ఇప్పుడు మొన్న సూపర్వైజర్స్, మన ఐసిడిఎస్ సూపర్వైజర్స్ కూడా 105 మందిని రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఇట్లా పోయి దేశానికి తెలంగాణ ఒక రోల్ మోడల్ కావాలి. తెలంగాణను చూసి మిగతా అన్ని రాష్ట్రాలు కూడా భారతదేశంలో కూడా ఎక్కడ ఈ అభద్రతా భావం కలిగిన ఉద్యోగాలు ఉండకూడదు. భారతదేశంలో కూడా అంత రెగ్యులరైజ్డ్ సెక్యూరిటీ జాబ్స్ ఉండాలి. స్కిల్డ్ పీపుల్ దేర్ సర్వీసెస్ షుడ్ బి యూజ్డ్ ప్రాపర్లీ అనే విధంగా సెక్యూరిటీ జాబ్స్ ఉండాలని చెప్తున్నారు. ప్రధానమైన శాఖలు హోంశాఖ, ఆర్థిక శాఖ, విద్యాశాఖ, వైద్య శాఖతో పాటు జిహెచ్ఎంసి, ఆ తర్వాత ఆశా వర్కర్స్, ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే సుమారు 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు మన రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఇందులో అర్హత గల వాళ్ళు లేరా? కనీసం 1 లక్ష మందికైనా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదు?
ఇవాళ ప్రభుత్వంలో అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసేది ప్రభుత్వం, ఇవాళ అన్ని స్కీములు అన్ని అనౌన్స్ చేసేది కూడా దాదాపు మాక్సిమం 70% ఇట్ ఈస్ విత్ ఆల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. ఇది మన రాష్ట్రంలోనే కాదు, ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్లో ఉంది, అనేక రాష్ట్రాలలో కూడా ఇది ఉంది. జాతీయ స్థాయిలో కూడా దీనికి ఒక విధానం అంటూ తీసుకురావాలి కదా. అంటే జాతీయ స్థాయిలో కూడా ఒక పోరాటం అవసరం. మీలాంటి వాళ్ళ పోరాటానికి ఎందుకు శ్రీకారం చుట్టడం లేదు? ఖచ్చితంగా మేము రాష్ట్రాల నాయకులను కలుపుకొని జాతీయ స్థాయిలో ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఉద్యమ స్ఫూర్తితో మీరు ముందుకు వెళ్తే కొన్ని కోట్ల మందికి లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా. తప్పకుండా మేము టీఎన్జిఓస్, టీజీఓస్, తెలంగాణ ఉద్యోగ చేసి కూడా కలిసి పనిచేయడం జరిగింది. సో అందులో ఉన్న భారతదేశంలో ఉన్న సంఘాలతోటి కూడా కలిసి ముందరికి పోతాం. ఖచ్చితంగా ఈ దుర్మార్గమైన వ్యవస్థ భారతదేశంలో ఎక్కడ కూడా ఉండకుండా ఈ వ్యవస్థ అంతమై ఖచ్చితంగా భద్రత గల ఉద్యోగాలు భారతదేశం అంతా కూడా ఉండే విధంగా కూడా మేము పెద్ద ఎత్తున పోరాటానికి పోతాం. ఖచ్చితంగా సాధిస్తాం. ఎందుకంటే ఇవాళ మొక్కలకు అది చేయాలి ఇది అంటే ఇక్కడ మనుషులకే కష్టమవుతుంది కదా. సో ఖచ్చితంగా స్కిల్డ్ పీపుల్, హ్యూమన్ రిసోర్సెస్కు భద్రత ఉంటే వాళ్ళు వాళ్ళ స్కిల్ను ప్రదర్శించి వాళ్ళ స్కిల్ అంతా చూపిస్తే ఏమవుతుంది, ఇట్ బికమ్స్ డెవలప్మెంట్ అంటే మనం ఎక్కడో పోయి కొనుక్కునేది కాదు కదా. స్కిల్డ్ పీపుల్ తయారైన హ్యూమన్ రిసోర్స్తో మనం సరైన విధంగా పనిచేయించుకుంటే దట్ విల్ బి ద డెవలప్మెంట్. అయితే మీరు ఇక్కడ కొంతవరకు సక్సెస్ అయినారని కూడా భావించవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను మీరు ఉద్యమ స్ఫూర్తితో మీరు తీసుకొచ్చినప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మీ మీద ఒక దాడి జరిగినట్లు మాకు కొంత సమాచారం ఉంది. దాని మీద మీరు వివరణ ఇవ్వండి. అంటే ఇప్పుడు ఈ ఉద్యోగుల్ని ఏకం చేసి సంఘటితం చేసి ఉద్యమంలోకి తీసుకుపోయినప్పుడు కొంచెము వాళ్ళు పనిష్మెంట్ చేయడం జరిగింది, ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, సస్పెన్షన్ చేయడం జరిగింది. వేరే ప్రాంతానికి వెళ్ళండి, మీరు ఇక్కడ ఉండకూడదు, మీకు ఒక మంచి పదవులు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. లేదంటే మన ఎక్కడైనా గుంపులో ఉన్నప్పుడు కూడా ఎన్కౌంటర్ చేస్తామని ఈ విధంగా కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. మరి ఇంతమంది అమరులైనారు. మరి మా నాన్నగారు కూడా ఉద్యోగ సంఘాలు ఉద్యమంలో కూడా క్రియాశీలంగా ఉన్నారు. మరి అసొంటి దాని మీద రావడం జరిగింది. మాకు తెలంగాణ తప్పితే వేరే ఉండదు. మేము ఇంతమంది త్యాగాలతో వచ్చిన దానికి నేను వేరే దగ్గర పోయి పదవుల కోసం పోలేము. ఖచ్చితంగా రాష్ట్రం వచ్చేదాకా ఇదే పోరాటంలో ఖచ్చితంగా ఉంటామని చెప్పడం కూడా జరిగింది. సో వేరే ఇంకా నా క్వాలిఫికేషన్స్కి దానికి పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ సంఘాన్ని పట్టుకొనే ఉండడం జరిగింది. భారతదేశం మొత్తం మీద ఎక్కడ కూడా ఈ దుర్మార్గమైన వ్యవస్థను అంతం చేసేదాకా వదిలేదే లేదు. ఖచ్చితంగా కూడా అందరికీ కూడా భారతదేశంలో అంతా కూడా భద్రత గల ఉద్యోగాలు ఉండాలి. ఎక్కడ కూడా ఈ ఏజెన్సీలు అనేది ఈ వేల లక్షల రూపాయల కమిషన్లు ప్రజాధనం వేస్ట్ అవుతా ఉంది. ఒకవైపు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, మరోవైపు ఏజెన్సీలు లాభాలు దండుకుంటున్నాయి. ఈ మధ్య దళారుల వ్యవస్థ అవసరమా? మన పొరుగున ఉన్న ఏపీ ప్రభుత్వం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వమే నేరుగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తుంది. ఇది ఒక ఆదర్శంగా ఎందుకు తీసుకోవడం లేదు? దేశవ్యాప్తంగా కూడా ఒక రోల్ మోడల్ ఎందుకు తీసుకోవడం లేదు? మన దగ్గర ఉన్న సుమారు 5-6 లక్షల మంది ఉద్యోగులకు ఇది అవసరం కూడా. మీరేమంటారు? దీనిపై మీరు ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తారా? ఖచ్చితంగా సార్, మనం కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఇక్కడ పెట్టాలి. దానివల్ల ఏమవుతుంది అంటే మనము నేరుగా ఉద్యోగుల సమస్యలు వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి పాటుపడవచ్చు. అదేవిధంగా కూడా ఈ లక్షల రూపాయలు ఏఎన్సీల మధ్యలో తీసుకునే కమిషన్ మిగిలిపోతుంది. ప్రజాధనం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. అది జీతాలకు కూడా ఉపయోగపడుతుంది. మనకు ఉద్యోగుల జీతాలకు మనం కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేది మన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. త్వరలో కూడా అది అమలు అవుతుందని మనం ఆశిస్తూ ఉన్నాము. మీరు మాట మార్చకుండా నేను అడిగే ఇప్పుడు ప్రశ్నకు సమాధానం చెప్తారని నేను భావిస్తున్నా. ఈ ఏజెన్సీలన్నీ మంత్రులు ఎమ్మెల్యేల చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళు మారతారా? అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఎక్కడి నుండి వచ్చాయి? మంత్రుల దగ్గరికి వెళ్ళి వచ్చాయి. చెప్పాలా మంత్రుల పేర్లు? ఎంతమంది ఎమ్మెల్యేలకు ఏజెన్సీలు ఉన్నాయి? ఇటీవల 100 ఏజెన్సీలకు రికమెండేషన్ చేసిన మంత్రులు ఎంతమంది? మీరు చెప్పండి దీనిపై వివరణ. ఏది ఎట్లా ఉన్నా కూడా సార్ ఖచ్చితంగా ఈ ఏజెన్సీలు రద్దు చేయాలనేది మా యొక్క రాజకీయ ప్రాబల్యం లేదంటారా ఏజెన్సీలో? ఏది ఎట్లా ఉన్నా కూడా వెరీ షార్ట్లీ ఖచ్చితంగా ఈ ఏజెన్సీలను రద్దు చేస్తాం. ఈ వ్యవస్థని అంతం చేస్తాం. ఈ వ్యవస్థని అంతం చేసినాక ఏ ప్రాబల్యం ఉంటుంది, ఏది ఉంటుంది? సో మేము ఆ యాంగిల్లో ముందరికి పోతాం. ఖచ్చితంగా వెరీ షార్ట్లీ ఈ ఏజెన్సీలు అన్నింటినీ కూడా రద్దు చేయించి ఖచ్చితంగా త్వరలో ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ అనేది ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసే దశగా మేము పోతాం. సో తెలంగాణ విల్ బి షార్ట్లీ ఏ రోల్ మోడల్ ఫర్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అండ్ దేర్ విల్ బి ఓన్లీ security jobs in this state and this will be role model for whole country. మేము దేశవ్యాప్తంగా కూడా ఈ దుర్మార్గమైన వ్యవస్థను అంతం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం.
ఎందుకంటే రకరకాలు చాలామంది పర్యావరణం మీద పోతారు, ఇంకొక దాని మీద పోతారు, ఇంకొక దాని మీద పోతారు. బట్ ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ మనుషుల మీద దాడి జరుగుతూ ఉంది. సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనుషులే లేనప్పుడు ఎట్లా, మనుషులే నిర్వీర్యమై డిస్మెంటల్ అయినప్పుడు దేశం ఎట్లా ముందరిపోతుంది? డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ వెన్ హ్యూమన్ రిసోర్స్ విల్ గెట్ ఏ గుడ్ ఆపర్చునిటీస్, దెన్ దేర్ విల్ బి డెవలప్మెంట్. సో ఖచ్చితంగా దేశం బాగుపడాలి అంటే ఫస్ట్ హ్యూమన్ రిసోర్స్ కు సరి అయిన అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక గొప్పతనం ఉంది. ఇక్కడ ఉన్న యువత ఏ దేశంలో లేదు. ఆ యువతను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు? ఆ యువత ద్వారా సంపదను ఎందుకు సృష్టించలేకపోతున్నారు? ఇప్పుడు బయట దేశాల్లో చూసిండ్రు, బయట దేశాల్లో ఇప్పుడు జపాన్లో చూసిండ్రు, ఆయన అది కనిపెట్టిండ్రు, ఇది కనిపెట్టిండ్రు, వాళ్ళు అది కనిపెడుతుండ్రు, చైనాలో అది కనిపెడతా ఉన్నారు, ఇంకొక దగ్గర ఇంకో కనిపెడతా అంటున్నారు. ఇక్కడ యువత ప్రపంచం కంటే ఇక్కడ ఎక్కువ యువత ఉంది. బట్ హియర్ ద యూత్ ఆర్ నాట్ గెటింగ్ ఆపర్చునిటీస్. ఒక రెడీ అయిన హ్యూమన్ రిసోర్స్ అంటే ఆయన స్కూల్కి పోతాడు, కాలేజీకి పోతాడు, రకరకాల స్కిల్స్ నేర్చుకుని ఒక హ్యూమన్ రిసోర్స్గా మారుతాడు ఆయన. సో మారిన ఆయనకు మనం సరైన అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇస్తే ఆయన కరెక్ట్గా కూర్చొని ఆయన స్కిల్ను ఆయన చూపించి రకరకాల ఇన్వెన్షన్స్ చేస్తాడు. ఇంకొక ఆయన చేస్తాడు, ఇంకో బిల్ గేట్స్ పుడతాడు, ఇంకొక ఆయన పుడతాడు. ఇలా మీరు చూడొచ్చు ప్రపంచ దేశాల్లో ఉన్న సీఓలందరూ నథింగ్ బట్ దే ఆర్ ద సన్స్ ఆఫ్, దే ఆర్ ద పీపుల్ ఆఫ్ ఇండియన్స్ అట్లా. సో అదేవిధంగా మనం కూడా ఆపర్చునిటీస్ కలిగిస్తే పెద్ద పెద్ద అవకాశాలు, ఇన్వెన్షన్స్ తయారైతే వాళ్ళ స్కిల్ని చూపిస్తారు, సాఫ్ట్వేర్లు కనుక్కుంటారు, ఇంకోటి కనుక్కుంటారు. ఈ విధంగా యువత ముందరిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇవన్నీ కావాలంటే ఒక వేదిక కావాలి, ఒక ఉద్యమం కావాలి, ఒక ఉద్యమ స్ఫూర్తి కావాలి. దానికోసం మీరు ఏం చేస్తారు? మా ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇన్ తెలంగాణ ఇప్పుడు ఇది ఒక కార్పొరేషన్ పెడతాం, కార్పొరేషన్ పెట్టే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ కార్పొరేషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏంటంటే ఇక్కడ వీళ్ళందరికీ కూడా భద్రత గల ఉద్యోగాలు వస్తాయి. దెన్ వీ విల్ బి మూవింగ్ టు ఆల్ స్టేట్స్ అండ్ టోటల్ ఇండియా. ఇప్పుడు మీరు ప్రైవేట్లో చూసినట్టయితే ఈ అవుట్ సోర్సింగ్ ఏఎన్సీలు అంటే, ఈ ఏఎన్సీలు ఏంటంటే ఈవెన్ ప్రైవేట్ను కూడా క్యాప్చర్ చేసిండ్రు. అక్కడ కూడా వీళ్ళు పెట్టి వాళ్ళని కూడా నిర్వీర్యం చేస్తుండ్రు. 8,000, 9,000, 10,000కి ఇస్తుండ్రు. అరే 8,000, 9,000, 10,000కి ఎట్లా బతుకుతారండి? సో కాదు, వీళ్ళందరూ కూడా ప్రైవేట్లో కూడా ఈవెన్ భద్రత ఉండాలి. ఎక్కడ కూడా ప్రైవేట్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ఇన్ ఇండియా ఎవ్రీవేర్ దేర్ షుడ్ బి సెక్యూర్డ్ జాబ్స్ so that people will be confident, people will be get an opportunity to show their skills. If not, they will be dismantled. So ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఒక తయారైన హ్యూమన్ రిసోర్స్ను కానీ యూత్ను కానీ మీరు సరైన ఆపర్చునిటీస్ ఇవ్వకుంటే దే విల్ బి డిస్మెంటలైజ్డ్. ఇప్పుడు మీరు ఇదే విషయం ఆలోచిస్తున్నారు. భవిష్యత్తులో ఎన్నో శాస్త్ర సాంకేతిక పరిణామాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఇప్పుడు జిఎంసి లాంటి వ్యవస్థలో రోబోలతో పనిచేయించడం, చెత్త ఎత్తివేయడము, మ్యాన్ హోల్స్లో దిగడము, ఇలాంటి అన్ని రోబోలతో తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతుంది. దీన్ని మీరు పరిష్కారం ఎలా చూపిస్తారు? సో అసొంటిది వచ్చినప్పుడు ఆల్రెడీ దీస్ పీపుల్ ఆర్ వెరీ స్కిల్డ్. వీళ్ళందరూ స్కిల్డ్ పీపుల్. వీళ్ళకి ఇంకా ఇంప్రూవ్మెంట్, చెత్త ఎత్తుడు అది కాకుండా ఇంకా వేరే స్కిల్డ్ ఆపర్చునిటీస్ వస్తాయి కదా. ఆ విధంగా ఇంకా ముందరు పోతారు. దట్ విల్ బి ఎ గుడ్ డెవలప్మెంట్ అండ్ అచీవ్మెంట్. ఆ విధంగా ముందరు పోయేటి ఉంటాయి. సో నేను అనేది ఏంటంటే ఇది బానిసమైన వ్యవస్థ. అంటే ధైర్యం ఉన్నోడు కూడా ఈ వ్యవస్థలకు వచ్చి ఏమైందంటే హీల్ బి బికమింగ్ యాజ్ ఎ స్లేవ్, ఒక బానిసలాగా తయారవుతాడు. అదే ఒక భద్రత గల ఉద్యోగం ఉంటే ఆయనకు ధైర్యం ఉంటుంది, ఆపర్చునిటీస్ ఉంటాయి, వచ్చి ఆయన స్కిల్ పెరిగిపోతూ ఉంటుంది. ఒకటి ఇన్వెంట్ చేయాలి, ఇంకోటి ఇన్వెంట్ చేయాలి, ఇట్లా ఈ రకంగా రకరకాల స్కిల్స్ పెంచుకుంటాడు ఆయన. అవకాశం వస్తుంది. అవకాశం వచ్చి ఇక్కడ కూడా జపాన్ కంటే ఎక్కువ, చైనా కంటే ఎక్కువ రకరకాల వస్తువులు తయారు చేస్తారు, సాఫ్ట్వేర్లు తయారు చేస్తారు. ఇక్కడ కూడా బిల్ గేట్స్ కంటే 100 మంది బిల్ గేట్స్ అవుతారు. పెద్ద విధంగా సీఓలు అయ్యే విధంగా కూడా ముందరికిపోతారు. సో ఈ దుర్మార్గమైన వ్యవస్థను అంతం చేసే దాంట్లో మా ప్రయత్నం ఉంటుంది. దాని విధంగా మేము ప్లాన్డ్గా పద్ధతిగా కూడా పోతా ఉన్నాం. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కూడా, కేటీఆర్ గారు కూడా దీనికి అనుకూలంగా ఉన్నారు. సో వెరీ షార్ట్లీ వీ విల్ అచీవ్ ఆల్ ద థింగ్స్. అన్ని వ్యవస్థల్లో ఉన్నట్లే మధ్య దళారీ